హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కనకాస్ కిచెన్ తెలుగు డైలీ రొటీన్. నిన్న డబ్బాలో చేసాం కదండి, అడ్డంగా ఉండి దాంట్లో మంట పెట్టాను. ఫాస్ట్గా తగిలేసింది, అమ్మ మాడిపోయినాయి అని చెప్పేసి పొడవాటి డబ్బాలో దీంట్లో పెడితే స్లోగా మంట తగులుతుందని చెప్పేసి రోజు డైలీ నీళ్ళు కాసుకునే దాని మీద నాకు నిప్పులు పెట్టని చెప్పేసి అన్నాడు అనమాట. ఇంకా అందులో వెలిగించి ఇచ్చాను. ఇంకా అదేమో డబ్బా మొత్తం పట్టట్లేదు, ఆ పైన స్టాండ్ దానికైతే పట్టింది నిన్నటి దానికి. ఈ రోజుకి కొంచెమే ఆ డబ్బా అంత లెక్క వేడొస్తుంది కాబట్టి అమ్మ పట్టట్లేదు అని అనుకుంటే మరి ఇంకేం చేస్తాం సాయి, దాని మీద అలాగే పెట్టాము కిక్కిర్చుకో అనేసి అంటే దాని మీద కిక్కిరుస్తున్నాడు. కానీ వేడి కూడా పెద్ద తగలలేదు, కింద నుంచి అంత వేడి రాకూడదు, నిన్న బాగా వేడి వచ్చేసి మాడిపోయినాయి కదా స్లోగా వస్తుంది అనుకున్నాడు. కానీ ఇప్పుడు దీనికి తగలలే. ఇప్పుడు మళ్ళీ అమ్మ అందులో వేసే అన్నాడు. ఇంకా అవన్నీ తీసి మళ్ళీ అందులో తిరిగేసాను. అంతకుముందున్న బూడిది మొత్తం పడిపోయి ఆ మంట అంతా ఆరిపోయింది. మళ్ళీ వెలిగించి ఇచ్చానమాట. అప్పుడు మళ్ళీ స్టాండ్ పెట్టి దాని మీద వేడి చేసి అదిగోండి వేడి చేస్తున్నాడు. ఈసారి చాలా స్లోగా కుక్ అవుతుంది. కొన్ని ఎక్కువ చిప్పులు వేయలేదు, చాలా తక్కువ వేసి వెలిగించాను. ఇప్పుడు ఆడు ఏం వేస్తున్నాడు అనుకుంటున్నారు? ఏ ఆయిలో మీరు నెయ్యో అనుకుంటున్నారో? కాదండి, ఓన్లీ అంతకుముందు మ్యారినేట్ చేసిన మసాలా వాటర్ అందులో ఉంటే కొంచెం వాటర్ వేసి అందులో దాని మీద వాటరే చల్లుతున్నాడు అనమాట. అంటే కొంచెం వాటర్ వేస్తే ఆ చెమ్మకి నిమ్మతంగా కుక్ అవుతుంది కదా అని చెప్పేసి. కానీ నిన్నటి మీద ఈరోజు చాలా బాగా ఉంటాయి అన్నమాట, సూపర్గానే. ఎందుకంటే నిన్న మాడకుండా, నిన్న కొంచెం మాడినాయి కదా, ఈరోజు మాడకుండా చేద్దామని అంత బాగా ట్రై చేస్తున్నాడు. ఇదిగోండి, నేను ప్రొద్దుట ఆల్రెడీ బీట్రూట్ అవన్నీ కూడా తురిమేసి ఎండలో అది వేసేసాను. అక్కడ చూస్తున్నారు కదా మీరు ఎండినవి. ఇదిగోండి, నాకు ఒక 4 పీసులు కొన్ని క్యారెట్లు అవి ఇచ్చాడు. నేను ఆల్రెడీ ప్రొద్దుట రైస్ వండాను, మాదమ్మ ఆల్రెడీ తినేసి వెళ్ళిపోయింది అనమాట. ఏంటంటే కొన్ని చికెన్ పీసులు ఎగ్ వేసి చక్కగా ఫ్రై చేశాను, చాలా బాగుంది. వేడివేడి అన్నంలో మంచిగా తినేసాం. నాకైతే ఫుల్ నీరసం వచ్చేసింది. నాకు కొంచెం పని చేసేటప్పటికి నీరసం వచ్చేస్తుంది అనమాట. బ్లడ్ తక్కువ ఉంది కాబట్టి ఎంత పని చేసిన వెంటనే చాలా నీరసం కనపడుతుందండి. ఆ నీరసం అయితే తెలిసిపోతుంది. ఇది సాయికి ఇంకా సాయంత్రం పూట ఆకలేస్తుంది అనమాట బాగా. ప్రొద్దుట కొన్ని చికెన్ క్యారెట్ తిన్నాడు కదా, అప్పుడు ఏం చేశాడంటే ఇంకా మరమరాలు కొంచెం ఉప్మా అంటే మిక్చర్ కింద చేసుకుందామని చెప్పేసి ఉల్లిపాయలు టమాటాలు అవన్నీ కట్ చేసుకొని కొంచెం కారంగా తినాలనిపిస్తుంది అనమాట. వాడికి ఇంకా ఏమీ తినట్లేదు కదా, ఇంకా కారంగా తినాలనిపిస్తుంది అని చెప్పేసి ఇందులో ఎన్ని క్యాలరీస్ ఉన్నాయి ఏంటి అని అనుకొని తెలుసుకొని కొన్ని వేసుకొని తిందాము, ఇంకొంచెం నువ్వు తినమ్మని చెప్పేసి అవన్నీ వేస్తున్నాడు. బాబా అంత స్పైసీస్ వేయకరా, నేను తినను అనేసి అన్నాను. కానీ తినాలి, నాకైతే స్పైసీగా తినాలనిపిస్తుంది. సరే డాడీ ఎవరో ఒకరు తింటారులే అని చెప్పేసి చేసుకో అని చెప్పేసి దగ్గరుండి చెప్తున్నాను. ఇంకా నేను చెప్పింది తినడు, వాడు కావాల్సిందంతా వేసుకుంటాడు క్వాంటిటీ. కొంచెం అదిగోండి నిమ్మకాయ అది పిండేసి నా చేతిలో కొంచెం పెట్టే టేస్ట్ చేయమని. అబ్బా బాగా స్పైసీగా ఉందని అన్నాను. ఇంకొన్ని మరమరాలు వేసి మళ్ళీ పిసుక్కుంటున్నాడు అనమాట. ఎలాగుంది ఈరోజు డైట్ అయితే. నేనేం చేశాను అన్నది చూపించలేకపోయాను. మేము తిన్నది చికెను ఎగ్ ఫ్రై చేసి చక్కగా రైస్ వండానండి. చాలా బాగుంది. నేను చేసింది అయితే తినేసి మాదమ్మకు పెట్టేశాను, అది చూపించలేకపోయాను అనమాట. సరేనా ఫ్రెండ్స్, మళ్ళీ రేపటి వ్లాగ్లో కలుద్దాం. బాయ్.